హాయ్ గుడ్ ఈవినింగ్ మనండాలు వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయేది ఒక ఆ, చాలా దారుణమైన సంఘటన అండి. ఏంటంటే ఇది ఒక గొప్ప విషయం వాస్తవానికి, కాకపోతే మన తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని మనమే గుర్తించలేకపోతున్నాం. సో జనరల్గా బిగ్ బాస్లో ఎవరైనా విన్ అయ్యారనుకోండి, ఓ తెగ స్టేటస్లు ఇవన్నీ పెట్టేస్తూ ఉంటాం. కానీ సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి చెందిన జ్యోతి గారు సో దాదాపు 2023 నుండి బ్యాంకాంగ్ ఆసియా ఛాంపియన్షిప్లో గోల్డ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఒక ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ గెలుచుకున్నారు. సో నిన్న దక్షిణ కొరియాలో ఫ్యూ డేస్ బ్యాక్ దక్షిణ కొరియాలో గుమి వేదికగా జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల 100 మీటర్స్ హడిల్లో జ్యోతి ఎర్రాజీ గారు సో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే మన మీడియా కవర్ చేయకపోవడం, సో ఎవరికి తెలియకపోవడం, తెలిసిన బిగ్ బాస్కు పెట్టినన్ని స్టేటస్లు కూడా ఈమె గురించి పెట్టకపోవడం, స్టేడియంస్ మొత్తం స్టేడియం ఖాళీగా ఉన్న తను అటెంప్ట్ చేసి గోల్డ్ మెడల్ గెలవడం, అది దట్టు మన తెలుగు అమ్మాయి అవ్వడం నిజంగా గొప్ప విషయం. సో ఇటువంటి విషయం చాలామంది అథ్లెట్స్కి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే చేశాను. సో ఎలాగో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మనమైనా సపోర్ట్ చేద్దాం, మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనది. సో కంగ్రాచులేషన్స్ తల్లి, నువ్వు ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించాలని మన తెలుగు వాళ్ళందరి తరఫున కోరుకుంటూ, తను చేసిన అచీవ్మెంట్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఎంటీ స్టేడియంలోనే ఎంత పెద్దగా ఇచ్చేశారు అంటే, సో ఒక స్పోర్ట్స్ మ్యాన్ కోరుకునేది క్లాప్సే కదా, అది కూడా మన వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో అక్కడ వర్షం పడుతుంది అది అనేది పక్కన ఇవన్నీ పెట్టినా, సో ఒక్క స్టేడియంలో మీరు చూడొచ్చు, ఒక్కళ్ళు కూడా లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. సో ఎనీవే, సో అట్లీస్ట్ కామెంట్ రూపంలో అయినా సో జ్యోతి అరాజీ గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుదాం. సో ఆల్ ద బెస్ట్ అమ్మ, ఆల్ ద బెస్ట్. నువ్వు తెలుగు అమ్మాయి అయినందుకు చాలా గర్విస్తున్నావు, మహిళల పవర్ని నువ్వు ఇంకొకసారి చూపెట్టావు. సో ఎనీవే, మనం ఇచ్చే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.